చిన్న వయసులోనే 18, 20, 25 సంవత్సరాలు 30 సంవత్సరాల్లోనే వ్యసనాలకు అలవాటు పడి తాగుడుకు గంజాయికి వివిధ మత్తు పదార్థాలకు ఈ విధంగా అలవాటు పడి జీవితాలను చిన్నాభిన్నం చేసుకొని లాస్ట్కు ఆరోగ్యం క్షీణించి ఇక నువ్వు చనిపోతావురా అని డాక్టర్ చెప్పిన పరిస్థితి ఎంతోమందిని మనం మన కళ్ళ ముందరే మన బంధువుల్లోనూ మన ఇళ్లలోనూ చూస్తున్నాం. వారు దాని నుంచి బయటికి రావడానికి డీ అడిక్షన్ సెంటర్స్కి పోయినా మానసిక డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి పోయినా వారి పరిస్థితి మారకుండా చివరికి తల్లిదండ్రులను చంపిన వాళ్ళను చూసాం, పక్కింటి వాళ్ళని చంపిన వాళ్ళని చూసినాం, చిన్న పిల్లలను తీసుకుపోయి గొంతు కోసిన వాళ్ళని చూసాం. ఈ విధంగా రకరకాల ఈ మానసిక పరిస్థితి ఈ చెడు అలవాట్ల వల్ల ఆరోగ్యం క్షీణించి చివరకు చిన్న వయసులోనే చనిపోయే వాళ్ళని చూసింటాం. కానీ ఒక వ్యక్తి 14 సంవత్సరాలు డ్రగ్స్కు అడిక్ట్ అయి మొత్తం అవయవాలన్నీ కూడా క్షీణించి ఇక నువ్వు చనిపోతావు, నీ బాడీలో అవయవాలన్నీ దెబ్బతిన్నాయి అన్నప్పుడు ఆయన కళ్ళ ముందరే ఆయనతో పాటు ఒక స్నేహితురాలు కూడా ఇదే డ్రగ్ అడిక్షన్తో చనిపోవడం, ఆ చనిపోయిన పరిస్థితి ఈయన చూసి రియలైజ్ కావడం ఆశామాసి కాదు. 14 సంవత్సరాలు ఉన్న అలవాట్లను ఒక్కసారిగా మార్చుకొని ఆ తర్వాత ఆయన ఏం చేశాడనేది ఒకసారి వివరాల్లోకి వెళ్తే, మనిషి తలుచుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదు అని చెప్పడానికి మాత్రమే ఈ స్టోరీ వినిపిస్తున్నా. నిజంగా మనిషి తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు అనేది ఈయనను చూసి మనం నేర్చుకోవాలి. చెడు అలవాట్లను మానేయాలని మంచి అలవాట్లు చేసుకోవాలని అందరం అనుకుంటాం, కానీ ఎంతమంది అందులో విజయం సాధిస్తారు? సిగరెట్లు మద్యం లాంటి అలవాట్లు మానుకోలేక వ్యసనం స్థాయికి దిగజారేవారు ఎందరో. అంతెందుకు ఫిట్నెస్ పెంచుకోవాలని బరువు తగ్గాలని చాలామంది అనుకుంటారు, కానీ అందుకు పక్కా ప్రణాళిక వేసుకొని ఆచరణలో పెట్టేది ఎందరూ? చిన్న చిన్న అలవాట్లు మానుకోవడానికే తలకిందులవుతూ వల్ల కాదని వదిలేసేవారు. పోలండ్కి చెందిన జెర్జీ జోర్కి గురించి తెలుసుకోవాలి. ఆయన ఏం చేశారు ఏంటి అనేది ఒకసారి వివరాలకు పెడితే, జెర్జీ గోర్కీకి ఆటలంటే చాలా ఇష్టం, దాంతో స్నేహితులు కూడా చాలామంది ఎక్కువే. అంతవరకు బాగానే ఉంది, కానీ అయితే వారిలో వ్యసనపరులు ఉన్నారంట. ఫ్రెండ్షిప్ ఎక్కువైంది. ఆ ఫ్రెండ్షిప్లో చాలామంది ఈ డ్రగ్స్ అలవాట్లు, మందు అలవాట్లు, సిగరెట్ అలవాట్లు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతకాలానికే వాళ్ళ వ్యసనాలు ఇతడికి అంటుకున్నాయి. ఎందుకంటే చెడు గ్రూపులో చేరితే చెడు, మంచి గ్రూపులో చేరితే మంచి అని మనం చెప్తుంటాం కదా. ఈ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా మందు తాగేవాళ్ళు, సిగరెట్లు తాగేవాళ్ళు, డ్రగ్స్ తాగేవాళ్ళు. సరే, ఈయన కూడా వాళ్ళతో పాటు అలవాటు పడిపోయినాడు. ఆటలు పాపం ఆటలాడాలని చెప్పేసి అందరితో ఫ్రెండ్షిప్ చేసుకుంటూ పోతే 1, 2 కాదు ఎన్నో సిగరెట్టు, మద్యం చాలా అన్నట్లు మాదక ద్రవ్యాలు అంటే డ్రగ్స్కు అలవాటయ్యాయి. ఈయన తీసుకున్నాడు. ఎంతగా అంటే అవి లేకుండా ఒక్క పూట కూడా ఉండలేని పరిస్థితి. ఇంకా మందు తాగకుండా డ్రగ్స్ తీసుకోకుండా ఒక్క పూట అంటే ఒక పూట, అంతగా అడక్ట్ అయిపోయినాడు ఇంకా 24 అవర్స్. సరే, మరి ఈ పరిస్థితుల్లో ఏం చేసినాడు? దీంతో ఆటలు, చదువు, ఉద్యోగం అన్నీ వదిలేసినాడు. చిన్న చిన్న నేరాలు చేసి జైలుకు కూడా వెళ్ళాడంట. ఆ మత్తులో ఏం చేస్తామో మనకే తెలియదు కదా. మానసిక ఆరోగ్య కేంద్రంలో ఉన్నాడు. లాస్ట్కు డీ అడిక్షన్ సెంటర్లో కూడా చేర్పించినారు ఆయన. క్రమంగా భౌతిక ఆరోగ్యం క్షీణించింది. అంటే మొత్తం బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్నీ కూడా దెబ్బతినుకుంటూ వచ్చాయి. వ్యసనాలంటే అర్థం అదే కదా. తాత్కాలికంగా ఎంత ఆనందాన్ని ఇస్తాయో శాశ్వతంగా శరీరాన్ని, మనసుని అంతగా దెబ్బతీస్తాయి. జెర్జీ పరిస్థితి కూడా అలాగే తయారైంది. అదే సమయంలో అతడి స్నేహితురాలు కూడా వ్యసనాలకు బలైపోయింది. ఆమె కూడా ఇదే వ్యసనాలకు చనిపోయింది. నిజానికి ఆమెలాగే జెర్జీ కూడా ఒక అనామకుడిలా ముగిసిపోయేవాడే. ఒక్కటే తేడా, తన పరిస్థితి అతడికి అర్థమైంది. ఇంకా నేను చనిపోతాను, నా జీవితం ఇంతేనా, నా పుట్టుక ఇంతేనా, నేను మరణిస్తాను కదా ఏదో ఒక రోజు, నా పుట్టుకకు అర్థం లేదు కదా, నా జీవితం ఇంతేనా అని ఆయనలో ఒకరోజు రియలైజ్ అయ్యి, ఆయన స్నేహితురాలు కూడా చనిపోయిన తర్వాత, ఆయన బాడీ క్షీణించిన తర్వాత కూడా ఆయన రియలైజ్ అయినాడు. ఆ రియలైజ్ అయ్యి ఏం చేసినాడంటే చూడండి, ఆ తర్వాత ఒక్కటే తేడా, తన పరిస్థితి అతనికి అర్థమైపోయింది. దాంట్లో నుంచి బయటపడాలని బలంగా కోరుకున్నాడు. కుటుంబ సహకారంతో పునరావాస కేంద్రంలో చేరి చికిత్స పొందాడు. అంటే డీ అడిక్షన్ సెంటర్లో చేరాడు. నిజానికి వ్యసనాలను వదిలించుకోవడం అంత తేలికేమీ కాదు.
చెడు అలవాట్ల వైపు మనసు లాగకూడదంటే దాన్ని మరో పక్కకు మళ్లించాలి. ఒక కోచ్ సాయంతో ఆటల మీద దృష్టి పెట్టాడు జడ్జి. విపరీతంగా కష్టపడ్డాడు. పాత జీవితం మళ్ళీ గుర్తు రాకుండా చెమటోడ్చి సాధన చేసేవాడు. 14 ఏళ్ల వ్యసనాల ప్రభావం నుంచి బయటపడడానికి 5-6 ఏళ్ళు పట్టింది. అంటే 14 ఏళ్ళు వ్యసనాలు డైలీ కిక్లో ఉన్న వ్యక్తికి దాదాపు 5 నుంచి 6 సంవత్సరాలకు పట్టిందంట ఆయన కోలుకోవడానికి. మళ్ళీ కోలుకున్న తర్వాత ఏం చేశారంటే ట్రయాథ్లాన్ సాధన చేసి, ట్రయాథ్లాన్ అంటే ఏందనేది చెప్తా. ట్రయాథ్లాన్ సాధన చేసి ఏకంగా డబుల్ ఐరన్ మ్యాన్ పోటీలో గెలిచాడు. డబుల్ ఐరన్ మ్యాన్ అని ఎవరినంటారప్ప అంటే ఇలాంటి పోటీ కాదు. 8 కిలోమీటర్లు ఈత, 8 కిలోమీటర్లు ఆగకోకుండా అంటే ఒక పెద్ద సరస్సులో 8 కిలోమీటర్లు ఈత, 360 కిలోమీటర్లు సైక్లింగ్ అంటే అనంతపురం నుంచి హైదరాబాద్ అంత దూరం ఆగకుండా సైకిల్ దొక్కాలా, 84 కిలోమీటర్లు పరిగెత్తాలి. ఈ 3 కలిస్తేనే ట్రయాథ్లాన్ అంటారంట. ఈ మూడింటిని అంటే 8 కిలోమీటర్లు ఈత కొట్టాలి, 360 కిలోమీటర్లు సైకిల్ దొక్కాలి, 84 కిలోమీటర్లు పరిగెత్తాలి. ఈ 3 కలిస్తేనే ట్రయాథ్లాన్ అంటారు. అందులో గెలిచి యావత్ ప్రపంచాన్నే అబ్బురపరిచాడు జడ్జి. సాధారణ క్రీడాకారుడు కాదని, ఒకప్పటి డ్రగ్ అడిక్ట్ అని తెలిసి విస్తుపోయారు అభిమానులు. ఈ మనిషి డబుల్ ఐరన్ మ్యాన్ అని ఒక బిరుదు వచ్చిన తర్వాత ఆయన గతం గురించి చాలామంది అభిమానులు తెలుసుకున్న తర్వాత ఈయన ఎంత కష్టపడి ఉంటాడు, లైఫ్లో చిన్నప్పటి నుంచి ఏమన్నా సాధన చేశాడేమో అని ఆరాధిస్తే ఆయన జీవితంలో దాదాపు 14 సంవత్సరాలు మత్తులోనే ఉన్నాడు. డ్రగ్ అడిక్షను, మత్తు పదార్థాలు ఇవన్నిటికీ బానిసయి చిక్కి శల్యమైపోయి మళ్ళీ రీబౌన్స్ అయ్యి మళ్ళీ ఈరోజు ఈ స్థితికి వచ్చాడని, అంటే డబుల్ ఐరన్ మ్యాన్ పోటీలో గెలిచాడని తెలుసుకున్న అభిమానులు నిజంగా చాలా విస్తుపోయారంట. సో ఎవరైనా సరే మనిషి తలుచుకుంటే దేన్నైనా సాధించగలమని చెప్పడానికి ఇప్పుడు కూడా చాలామంది డ్రగ్స్ అడిక్షను, మత్తు పదార్థాలకు, గంజాయికి, అలాగే మందు, కొంతమంది పొద్దున్న లేసే మందు లేకపోతే చేతులు కాళ్ళు షివరింగ్ వస్తుంటాయి, వాళ్ళు కూడా తిరిగి మళ్ళీ మామూలు మనిషి కావచ్చు అని చెప్పడానికి ఈయన స్టోరీ చెప్తున్నాము. ఆ తర్వాత మరెన్నో విజయాలు అందుకున్న జడ్జి వ్యసనాల నుంచి బయటపడటాన్నే అన్నిటికన్నా పెద్ద గెలుపుగా పేర్కొంటారు. సంకల్ప బలంతో చెడు అలవాట్లపై పైచేయి సాధించడం సాధ్యమేనంటాడు. మారాలనుకునే వారికి మరో అవకాశం ఎప్పుడూ ఉంటుందనే జడ్జి ఈ విషయాలపై యువతలో చైతన్యం తేవడం కోసం తన ఆశయంగా బతుకుతున్నాడు. అతడి జీవిత కథ ఆధారంగా ద బెస్ట్ వెన్ వీక్నెస్ బికమ్స్ స్ట్రెంగ్త్ అనే పుస్తకము, ఆ పుస్తకం ఆధారంగా బ్రేకింగ్ ద లిమిట్స్ అన్న సినిమా వచ్చాయి, ఎందరినో స్ఫూర్తిని నింపుతున్నాయి. బ్రేకింగ్ ద లిమిట్స్ అనేది లేకుండా మనిషి తలుచుకుంటే దేన్నైనా సాధించగలమని చెప్పడానికే ఈయన పూర్తి పేరు మీరు యూట్యూబ్లో కానీ ఏదాంట్లైనా కొట్టి చూడొచ్చు. జడ్జి గోర్సిక్ ఈయన పేరు. ఈయన చరిత్రలో ఒక నిలిచిపోయే అధ్యాయం, చరిత్రను తిరగరాశాడని చెప్పొచ్చు.